హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో పెరుగు మిరపకాయలు ఎలా చేశానో చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, ఇలాంటివి బాగా చేస్తాం కదా, వడియాలు, పెరుగు మిరపకాయలు. అలా మిరపకాయలు మంచి కడుక్కున్న తర్వాత మధ్యలోకి ఒక కార్డ్ పెట్టి గింజలు మొత్తం తీసేసాము. ఈ ప్రాసెస్ మా అత్తయ్య చేస్తుంది, నేను వీడియో తీస్తున్నాను. చూడండి, గింజలు మొత్తం తీసాము. తీసిన తర్వాత ఒక హాఫ్ కేజీ మిర్చికి 1/2 లీటర్ పెరుగు అయితే సరిపోతుంది. ఫస్ట్ ఇట్లా పెరుగు ఒక బౌల్లోకి వేసుకొని ఒక 4 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక చూడండి, పెరుగు ఇలా మంచిగా కలుపుకోవాలి, సాల్ట్ పెరుగు మిక్స్ అయ్యేలాగా. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి మిర్చి వేసుకున్నాక అందులో పెరుగు వేసుకోవాలి. మిర్చి మునిగేంత వరకు పెరుగు ఉండేలాగా కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ చూడండి, ఇలా వేసుకోవాలి. పెరుగు బాగా పడుతుంది మిర్చికి ఇలా వేసుకుంటే. ఇలా మిర్చి మునిగేంత వరకు పెరుగు వేసుకోవాలి. ఇలా ఒక 2 days ఉంచిన తర్వాత మళ్ళీ తీసి ఒక 1 day అలా ఇట్లా కొంచెం ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే పెరుగులో 1 day మళ్ళీ నానబెట్టుకోండి. ఇలా చేస్తే పెరుగు మిర్చికి బాగా పడుతుంది. ఇలా 1 day నానబెట్టిన తర్వాత మళ్ళీ ఎండబెట్టుకున్నాను. చూడండి, 2-3 days ఎండబెట్టిన తర్వాత ఇలా మంచిగా ఎండిన తర్వాత ఆయిల్లో వేయించుకొని అన్నం మంచుకు పెట్టుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది.